వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ ఆఫ్ ద సైబర్ వారియర్. సో ఇవాళ వీడియోలో మనం ఐబొమ్మ వాళ్ళ న్యూస్ వచ్చింది కదా, సో ఆ కేస్ స్టడీ గురించి వెళ్ళి తెలుసుకుందాం ఎట్లా అనేది. సో ఈ వీడియో మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఎట్లా పట్టుకున్నారనేది మనం తెలుసుకుందాం, ఎందుకు పట్టుకున్నారనేది తెలుసుకోవడం కోసం, నాలెడ్జ్ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను నేమ్స్ అట్లాంటివి ఏం యూజ్ చేయను. సో పర్సన్ ఎక్స్ అని అట్లా అంటాను. సో మీరు అర్థం చేసుకోండి. సో కంటెంట్లోకి వెళ్తే ఈ ఆన్లైన్ మూవీస్ లీక్ చేస్తారనమాట. సో చాలా వ్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రీగా వస్తాయి కాబట్టి చూస్తారు, లైక్ ఐబొమ్మ, బెఫూన్ టీవీ అట్లా. సో వాటి కోసం అప్పుడప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, వాటి వల్ల కూడా వస్తాయి అన్నమాట. సో ఇదంతా మీరు డిజిటల్ మార్కెటింగ్లో చూడొచ్చు. సో దీనివల్ల ఎవరికి లాస్ అంటే టీఎఫ్ఐ వాళ్ళకి అనమాట, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి. సో అప్పటికప్పుడే రిలీజ్ అయిన సినిమాలు వీళ్ళు లీక్ చేస్తూ ఉంటే సో కలెక్షన్స్ తగ్గిపోతాయి కదా, సో ప్రొడ్యూసర్ లాస్ వస్తుంది అనమాట. సో చాలా లాస్ ఉంటుంది. సో దీన్ని ఎక్కువ ప్రెజర్ తీసుకున్నారనమాట, పోలీసులు కూడా డిస్టర్బ్ అయ్యారనమాట. సో వాళ్ళు పట్టుకుందామని ట్రై చేశారనమాట. సో చివరికి దొరికారనమాట. సో పూర్తిగా దొరకలేదు, ఒక వ్యక్తి దొరికారనమాట. సో ఇది ఎట్లా జరిగిందనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్యాంగ్లో 5 to 6 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో అందులో ఒక ఎక్స్ అనే పర్సన్ థియేటర్లోకి వెళ్ళి కెమెరాతో రికార్డింగ్ చేస్తారనమాట. సో స్మార్ట్ ఫోన్ యాప్స్ హైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఏంటంటే వేరే చోట నుంచి వెళ్ళి వాళ్ళ హెచ్డి ఫిల్మ్ సర్వర్ని హ్యాక్ చేస్తారనమాట. హ్యాక్ చేసిన తర్వాత ఫుల్ కంట్రోల్ తీసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తికి ఆ ఫైల్ మొత్తం షేర్ అవుతుంది అనమాట. వేరే లొకేషన్లో ఉంటాడు. సో ఆ లొకేషన్ అక్కడ నుంచి వెళ్ళి వెబ్ సర్వర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో వెబ్ సర్వర్స్ అవి రన్ చేస్తారనమాట. సో అది మనకు ఒక వెబ్సైట్ రన్ అవుతుంది అనమాట. సో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ వెబ్సైట్ కూడా ఫుల్ సెక్యూరిటీ కోసం విపిఎన్స్, క్రిప్టో విపిఎన్స్ అనే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో ఇవేం చేస్తాయంటే మన ఒరిజినల్ ఐపీని హైడ్ చేస్తాయి అన్నమాట. సో క్రిప్టో అంటేనేమో మనీ ఎక్స్చేంజ్ అనేది క్రిప్టోలో జరుగుతుంది అనమాట. క్రిప్టోకి నార్మల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరు ఏ అకౌంట్కి వెళ్ళింది అనేది దొరుకుతారు కాబట్టి, క్రిప్టోలో అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి సో ఇబ్బంది దొరకరనమాట. సో ఇంకా ఏంటంటే వర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎట్లా ల్యాబ్ సెటప్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో అట్లాగా వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి ప్రాక్సీ చేయించుకొని అట్లా హైడ్ చేస్తారనమాట ఐపీని. సో వీటి వల్ల రెవెన్యూ ఎవరికి తక్కువ వస్తుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం పోతారనమాట, అంటే తక్కువ వస్తుంది అనమాట, అంటే వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇందులో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది మాత్రం ఈ వెబ్సైట్లో ఉన్న వాళ్ళకు అన్నమాట. లైక్ యాడ్స్, 1xBet, రాజ్బెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మొత్తం ప్రాఫిట్ అనమాట. ఎట్లా అంటే ప్రైవసీ ప్లస్ గ్యామ్లింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ క్యాష్ అన్నట్టు. సో దీనివల్ల ఎంత లాస్ ఉంది ఎస్టిమేట్ చేసి చెప్పగలరా అంటే, సో మొత్తం కలిపి 3700 crores అని తెలిసింది. సో చూద్దాం నెక్స్ట్ పార్ట్. సో అసలు ఎట్లా ట్రేస్ చేశారు వాళ్ళని అనేది తెలుసుకుందాం. సో రైట్స్ హోల్డర్స్ ఉంటారు కదా, సో లీగల్ నోటీసెస్, టేక్ డౌన్స్ చేశారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే దాని తర్వాత డొమైన్స్ ఉంటాయి కదా, ఆ డొమైన్స్ని పట్టుకున్నారనమాట. సో ఆ డొమైన్స్ బ్యాన్ అవుతూ ఉంటే కొత్త డొమైన్స్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇన్వెస్టిగేటర్స్ ఏం చేశారంటే సేమ్ ఐడీస్, సేమ్ పేమెంట్ లింక్స్ కానీ మనీ ట్రైల్ వేసి పట్టుకున్నారనమాట, ఒక లిస్ట్ తయారు చేసి. సో డొమైన్ రిజిస్ట్రేషన్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సేమ్ ఈమెయిల్స్ వాడటం కానీ, సేమ్ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్స్ చేయడం కానీ. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి అంటే దొరకడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అన్నమాట.
సో ఇందుట్లో ఏంటంటే ఒక్క వ్యక్తి తప్పు చేసినా అందరు దొరుకుతారనమాట. సో అందుట్లో ఏమేమి మిస్టేక్స్ అంటే జీమెయిల్ రీయూజ్ చేయటం, ఫోన్ నెంబర్ రీయూజ్ చేయటం వల్ల ఇన్వెస్టిగేటర్స్కి ఏంటంటే ఈజీగా దొరుకుతారనమాట. సో ఇట్లాగా ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు రియల్ లైఫ్లో ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే చేసిర్రు, వాళ్ళు ఎట్లా చేసిర్రు అనేది చూద్దాం. అసలు ఈ కేసు ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఆన్లైన్ నుండి రియల్ వరల్డ్కి ఒకసారి చూద్దాం. పోలీస్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ ప్రొవైడర్స్ ప్లస్ యాడ్ నెట్వర్క్స్ ప్లస్ పేమెంట్ కంపెనీస్ వీళ్ళందరూ కలిసి వర్క్ చేసారు అనమాట. ఇందుట్లో మొత్తం అంతా కలిపి ఇందాక నేను చెప్పాను కదా ఎట్లా మిస్టేక్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తే దొరుకుతారనేది. సో యాడ్స్లో ఇప్పుడు మీకు వేరే రీడైరెక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ రీడైరెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేసారంటే డైరెక్ట్గా మాల్వేర్ ఇన్స్టాల్ చేయటం కానీ లేకపోతే అట్లాగా చేసారు అనమాట. సో అట్లాగా డైరెక్ట్గా దొరికారనమాట. సో అట్లాగా లోకల్గా దొరుకుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ వర్క్ అనేది ఇట్లా చేస్తారనమాట. ఈ అడ్రస్ మొత్తం అంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసారనమాట. గ్యాదర్ చేసి డైరెక్ట్గా పట్టుకున్నారనమాట. సో ఇందుట్లో 2 మెంబర్స్ దొరికారనమాట. వాళ్ళ నేమ్స్ నేను చెప్పను. సో నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్స్ కలెక్ట్ అయినాక వారెంట్స్ని ఇష్యూ చేస్తారనమాట. సో వాళ్ళ ఫోన్స్, ల్యాప్టాప్స్, హార్డ్ డ్రైవ్స్ సీజ్ చేస్తారనమాట. సో ఫారెన్సిక్స్ ఏం చేస్తారంటే అసలు లాక్స్ అసలు ఎక్కడి నుంచి వెళ్ళి ఏంది అనేది మొత్తం అంతా తీసుకుంటారనమాట. తీసుకొని నెక్స్ట్ దాని గురించి వెళ్ళి చూస్తారనమాట. అంటే మెయిన్ ఎవరు అని ట్రాక్ చేయడానికి చూస్తుంటారు అనమాట. ఇది మ్యాక్సిమం ట్రాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆనియన్ డార్క్ వెబ్ అని ఉంటుంది. అందులో ఆనియన్ టార్ బ్రౌజర్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటే ఎవరికి దొరకరు అనమాట. అది చాలా కష్టం ట్రేస్ చేయటం. సో ఇదన్నమాట దీని గురించి వెళ్ళి. సో మొత్తానికి ఇది న్యూస్ రీసెంట్గా వచ్చింది. సో దీని గురించి ఒక కేస్ స్టడీ చేద్దాం అనుకున్నా, చేశాను. సో అసలు ఎట్లా అంటే ఇప్పుడు చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చిన్న మిస్టేక్స్ వల్ల ఇంత దొరికిపోతూ ఉంటారు అనమాట. సో మనం ఎడ్యుకేషనల్ పరంగా మనకి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి వీడియో చేశాను. సో తెలంగాణ పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఐబొమ్మ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా పట్టుకుంటామని అన్నారు. సో వాళ్ళు కూడా రీకౌంటర్ ఇచ్చారనమాట. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అనేది. సో వీళ్ళు ఏం చేశారంటే 500+ మూవీస్ లీక్ చేశారు అనమాట. హిట్ ఒకటి, హ్యాష్‌ట్యాగ్ సింగిల్ ఒకటి, కుబేరా, హరిహర వీరమల్లు. ఎస్టిమేటెడ్గా చెప్పాలంటే 3,700 crores లాస్ నాకు తెలిసినంత వరకు. సో ఎప్పుడు వచ్చినా కొత్త మూవీస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఎవరు పైరసీ చూడొద్దు, ఎందుకంటే మనం పైరసీ చూస్తే మనకే చాలా వరకు లాస్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని మాల్వేర్స్ ఉండొచ్చు, లేదా కొన్ని వెబ్సైట్స్ వరుసగా ఉండొచ్చు. సో ఏం చేస్తారంటే కొన్ని మాల్వేర్స్ ఇన్స్టాల్ చేసి పెడతారు అనమాట. యాడ్స్లో డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ మధ్య పైరసీ చూసిన వాళ్ళని కూడా పట్టుకుంటున్నామని పోలీసులు చెప్పారు. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. సో పైరసీ చూడొద్దు, ఎంజాయ్ చేద్దాం. సో మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. సో ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి, చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అదే చేద్దాం. సో